పోతామని ఇప్పుడు మహిళల పేరుతో ఆకర్షించి చర్చ చేసి దేశం అంతా చర్చ చేసి ఆ ఊపులో గెలవాలని చెప్పి ఈ నాటకాన్ని తరలేదు. దీంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం వేరు, డీలిమిటేషన్ వేరు, నియోజకవర్గాల సంఖ్య వేరు, ఇవన్నీ కలిపి గందరగోళం చేసి కిచిడి చేసి జనాన్ని మొత్తాన్ని కూడా మభ్యపెట్టి మాయ చేయాలనేటువంటి కుట్రకి నాటకానికి మోడీ తెరలేపాడు. ఇప్పుడు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం ఉందా? ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు 1/3 వచ్చేస్తాయి మహిళలకి. సీటు పెంపుదలకి మోకాడికి బోడిగుండికి లింకు పెట్టినట్టు అసలు సీటు పెంపుదల గురించి ఈరోజు నేను పార్లమెంట్లో చెప్పాడు ప్రధానమంత్రి. నాది పూచి, ఇప్పుడు ఏ నిష్పత్తులు ఉందో అదే నిష్పత్తులు అందరికి పెంచుతాము, ఎవరికి అన్యాయం జరగదని చాలా చెబుతున్నారు. ఆయన ఏమిటి పూచి? రాజ్యాంగం ఇవ్వాలి పూచి, చట్టం ఇవ్వాలి పూచి. ఈ చట్టంలో 139, 131 రాజ్యాంగ సవరణ ఉంది. దీంట్లో ఏం చెప్పారు? 3లో 4వ పాయింట్ మొత్తం జనాభా, ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల రిప్రజెంటేషన్ నిర్ణయిస్తాము. ఇది జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లులో ఉన్నటువంటిది. జనాభా లెక్కల ఆధారంగా మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు, యూనియన్ టెరిటరీస్లో సీట్లు నిర్ణయిస్తామని ప్రత్యేకంగా పెట్టారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లులో ఏం చెప్పారు? నాట్ మోర్ దాన్ 815 మెంబర్స్ చూజన్ ఫ్రమ్ డైరెక్ట్ టెరిటోరియల్, అంటే నాట్ మోర్ దాన్, ఇది అసలు సీట్ల సంఖ్యలో అంటే మ్యాక్సిమం నెంబర్ని వాళ్ళు పెట్టారు. మరి అసలు నెంబర్ ఎవరు ఫిక్స్ చేస్తారు? అసలు నెంబర్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ నియమించిన తర్వాత వాళ్ళు జనాభా లెక్కలు తీసుకొని జనాభా లెక్కల ఆధారం వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన చెబుతున్న నిష్పత్తి ప్రకారం ఇప్పుడు మనకి 25 ఉన్నాయి, 28, 38 అవుతాయి. ఇది బోగస్ మాటలు. కేవలం దక్షిణాది రాష్ట్రాలని సంతృప్తి పరచడానికి అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాదు, నిష్పత్తి ప్రకారం 50% పెంచుతామని అనే పని అయితే జనాభా లెక్కలతో పనే ఉంది. అంటే జనాభా లెక్కలు ఇప్పుడు 26లో స్టార్ట్ అయితే అప్పుడు పూర్తయితే తెలియదు. అందుకని 26 తర్వాత ఏ అందుబాటులో ఉంటే అవి చేస్తారంట. దాని అర్థం ఏంటి? 2011 జనాభా లెక్కల్ని వాళ్ళు తీసుకుంటారు. 2026 జనాభా లెక్కలు తీసుకోవాలి అని లేదు ఇందులో ఎక్కడ. 2026 తర్వాత ఏది అందుబాటులో ఉంటే అది చేస్తారంట. అంటే ఈ మెలికలు ఒక లీగల్ వర్డ్స్ మెలికలు పెట్టి ఇప్పుడు 2011 ప్రకారం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు?